గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో ఎండలు తీవ్రంగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య అక్కడ కనీవిని ఎరుగని రీతిలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. 2 నెలల క్రితం ఎడారి ప్రాంతాన్ని హిమపాతం గమ్మయ్యగా ఇప్పుడు వర్షాలు కుమ్మేస్తున్నాయి. కుండపోత వర్షం, తీవ్రమైన ఉరుములు మక్కా, జెడ్డా, మదీనా అంతటా వినాశనాన్ని సృష్టించాయి. విస్తృతమైన వరదలతో వీధులు నిండిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. బస్సులు వరద వీధుల్లో చిక్కుకున్నాయి. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పాఠశాలలు మూసివేశారు. అనేక విమానాలను రద్దు చేశారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. రోజువారీ జీవితం దుర్భరంగా మారింది. భారీ వర్షాలు, జలపాతాలతో కలిసి వీధులన్నీ అతలాకుతలమయ్యాయి. الجيم سندفن لا إله إلا الله. ప్రస్తుతం వరదలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాలు సౌదీ అరేబియా వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. భారీ వర్షాల కారణంగా సౌదీలోని పలు నగరాలు నీట మునిగాయి. మునుముందు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ వాతావరణ కేంద్రం ఈ వర్షంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షం కురిసేందుకు అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సూచనలు పాటించాలని నిపుణులు సూచించారు. إن البحيرات تغرق. احنا جاي السيارات واقفة.